నా పేరు డి సోమన్న. నేను డిఎస్పీ ఏసీబీ కర్నూలు. తర్వాత మాకు 28 ఈ నెల 28వ తేదీన ఒక ఫిర్యాదుదారుడు వచ్చి ఎం రమేష్, ఇతనిది సోలేమర్రి గ్రామము, విలేజ్ సోలేమర్రి విలేజ్, రొద్దం మండలము, సత్యసాయి జిల్లా. ఇతను ఇక్కడ ఎయిర్టెల్ కంపెనీకి సంబంధించిన కేబుల్ వర్క్ చేసే కాంట్రాక్టర్. ఇతను అతనికి ఇక్కడ ఆలగడ్డ టౌన్లో కేఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ అనేది వచ్చిందనమాట. ఓఎఫ్సి కేబుల్ వేయడానికి వర్క్ ఆర్డర్ వచ్చింది. దీనిపైన రోడ్ కట్ చేయడానికి పర్మిషన్ వచ్చి ఈఈ గారు, నంద్యాల ఈఈ గారు ఇచ్చినారు. R&B నంద్యాల ఈఈ గారు పర్మిషన్ ఇచ్చినాడు. ఆ పర్మిషన్ మీదకు అతను వర్క్ ఆర్డర్ చేయాల్సి ఉంది. ఆ పర్మిషన్లో కండిషన్ ఏం పెట్టాడంటే ఏఈ సమక్షంలో చేయాలని కండిషన్ పెట్టాడు. కాబట్టి ఈ ఏఈ సమక్షంలో ఇతను స్మూత్గా వర్క్ చేయించడానికి కోసము, అతను ఆటంకం చేయకుండా స్మూత్గా వర్క్ చేయించడానికి కోసం అని చెప్పి 70,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. డిమాండ్ చేసిన తర్వాత లాస్ట్కి 50,000 ఒప్పందం కుదుర్చుకున్నారు. తర్వాత ఆల్రెడీ 40,000 రూపాయలు అతను రిసీవ్ చేసుకున్నాడు. తర్వాత మిగిలిన డబ్బు 15,000 కోసము అతను పీడిస్తుంటే అతనికి లంచం ఇవ్వడం ఇష్టం లేకోకుండా మాకు ఏసీబీకి వచ్చి కంప్లైంట్ చేయడం అయింది. ఈరోజు మేము పంచాయతీదారులు అందరినీ అతను రెడ్ హ్యాండెడ్గా లంచం తీసుకుంటుండగా ఏఈ దస్తగిరి బాబుని, విజయకుల దస్తగిరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత కేసు కూడా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. ఈ ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి 1064. ప్రభుత్వము ఏ పని అయినా కూడా ఫ్రీగా గవర్నమెంట్ ఆఫీసులో ఫ్రీగా పని చేయాల్సి ఉంటుంది. ఆ ఫ్రీగా పని చేయకుండా ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ వాళ్ళకి రిపోర్ట్ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ విధంగా రిపోర్ట్ చేస్తే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.